హాయ్ హలో నమస్కారం. సమస్యుడా సమస్యుడా ఇప్పుడు ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. మన జీవన విషయాలు అనేక 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 అంటే మన యొక్క జీవనం అనేది అనేక విషయాలతో సాగడం, కదలడం జరుగుతుంది. అయితే ఇలా జరుగుతుంది, కానీ ఈ యొక్క కదలిక, ఈ యొక్క జీవనం అనేది మరి ఎలా సాగుతుంది? అనేక అంశాల చుట్టూ అనేక అంశాలతో జీవనం అనేది సాగుతుంది. బట్ సాగుతుంది, కానీ మనము అంటే ప్రతి వ్యక్తిగతము కూడా ఎలా సాగుతుంది, ఎలా కదులుతుంది, ఎలా ప్రవహిస్తుంది, ఎలా తన యొక్క జీవనాన్ని సాగిస్తుంది, ఏ ఒక్క విషయం పట్ల కూడా అంటే స్పష్టత ఉండవచ్చు, కానీ అది కూడా భయంతో, ఒక గందరగోళంతో, ఇది చేస్తే ఎలా ఉంటుందో, అది చేస్తే ఎలా ఉంటుందో, ఇక్కడికి వెళ్తే ఏమైనా జరుగుతుందేమో అని ఒక ఫియర్నెస్తో, అంటే ఒక ఫియర్నెస్ లైఫ్ని లీడ్ చేయడము, కదలడము జరుగుతుంది. రైట్? అందుకనే అంటే నేనేదో సలహా ఇస్తున్నాను, నేనేదో చెప్పేస్తున్నాను అన్నది కాకుండా మీకు మీరు ప్రతి వ్యక్తిగతము ఎవరికి వారు ఒక్కసారి మన విషయాలను, మీ విషయాలను, సమస్యగా మీ విషయాలను మీకు మీరే పరిశీలన చేసుకోండి. ఆపై హ్యాపీగా కదలండి, హ్యాపీగా సాగండి. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ డిస్కస్ అండ్ ఇక్కడ వివరణ ఇవ్వాలనుకున్నటువంటి విషయము ఏమిటంటే, మన జీవనంలో సౌండ్స్ అనేటివి అంటే మనలో ఈ సృష్టిలో అంటే ఈ ఎగ్జిస్టెన్స్లో సబ్జెక్ట్లో ఒక అంటే భాగమై ఉన్నదే సౌండ్స్. అంటే ఒక భాగంగా ఉన్నదే సౌండ్స్. అంటే ఒక భాగంగా సౌండ్ అనేది ఉంది. సో అది మాటలు అవ్వచ్చు, అండ్ ఎనీథింగ్, పక్షుల అవ్వచ్చు, లేకుంటే మనం నడిచినప్పుడు అవ్వచ్చు, ఏ రకంగా అయినా చూసుకుంటే, అండ్ వర్షం కురిసినప్పుడు అవ్వచ్చు, అలాగే మేఘం గర్జించినప్పుడు. సో ఎవ్రీథింగ్ అంటే సౌండ్స్ అంటే దాని యొక్క మొత్తం అంశం, అంటే సౌండ్ అనే అంశం కూడా ఎగ్జిస్టెన్స్లో భాగమై ఉంది. అంటే ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఎగ్జిస్టెన్స్కి ఉంది. అయితే దేని గురించి ఇక్కడ కొంత మనము ఈ సౌండ్స్లోనే ఉన్నటువంటి అంటే మన సౌండ్స్ గురించి అయితే ఈ సౌండ్స్, ధ్వని, మ్యూజిక్. సో ఈ సౌండ్స్ అంటే సౌండ్స్లో టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేటివి ఉన్నాయి. సో అది ఈ సౌండ్స్ అనేది అంటే దేని సౌండ్స్ అనేది దానికి ఉంది. ఇక్కడ చెప్పుకోవాలనుకున్నటువంటి అండ్ వివరణ ఇవ్వాలనుకున్నటువంటి సౌండ్స్ ఏమిటంటే, మనిషి యొక్క సౌండ్స్, మనిషి నుంచి వచ్చే సౌండ్స్, మానవ జాతి యొక్క సౌండ్స్. ఈ సౌండ్స్ మనకు ఉన్నటువంటి సౌండ్స్ మన యొక్క భాష అవ్వచ్చు. ఆ సౌండ్స్ మన భాషని అంటాము, లాంగ్వేజ్. అండ్ ఇందులో మనకి రకరకాల సౌండ్స్ అనేటివి అంటే సౌండ్స్ అనేటివి మనం టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేటివి ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ కొన్ని సౌండ్స్ అంటే మనకి ఇష్టం, అండ్ కొన్ని సౌండ్స్ అంటే మనకి చిరాకు ఉంటుంది. ఎవరైనా అంటే మనకి టక్కున మనకి బాధేస్తుంది. సో ఈ సౌండ్స్ గురించి కొంత మనము
థింక్ చేద్దాం దీని గురించి కొంత. ఎవరికి వారికి ఒక అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో సమస్య ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైనా సౌండ్సే, కానీ సౌండ్స్లో టైప్స్ ఆఫ్ సౌండ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి కర్రీ చేసినప్పుడు అన్నీ కూడా పదార్థాలే, తాలింపు, మెంతులు, జీలకర్ర, వామ, సో టైప్స్ అంటే ఇదంతా ఒక దాంట్లో భాగమై ఉంది అన్నమాట, అంటే ఒకదాని అంశమే. సో బట్ టైప్స్ ఆఫ్ అంటే వేరియేషన్స్ అనేటివి అది మనకి అంటే సౌండ్స్లలో కూడా దేంట్లో అయినా సరే ఆ విధంగా ఉంటేనే అది దాన్ని ఏమంటాం అంటే ఈ విధంగా టైప్స్ ఆఫ్ సౌండ్స్ అవ్వచ్చు. అంటే ఇంకా ఏం చెప్పొచ్చు అంటే సౌండ్స్ ఆర్ ఏదైనా థింగ్ అనేది ఈ విధంగా దాని యొక్క మొత్తం అంశంతో అది ఉంటుంది. అయితే ఇక్కడ మనము మీరు అంటే మనము కొన్నిటిని మనము ప్రాధాన్యత ఇస్తాము, కొన్నిటిని మనము అసహించుకుంటాము, కొన్నిటిని మనం తిట్టేసుకుంటాము, కొన్నిటి వల్ల మనం బాధపడతాము. అది సౌండ్స్ అవ్వచ్చు, ఇంకా వేరే థింగ్ అవ్వచ్చు, వేరియేషన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మనం మాట్లాడేది సౌండ్స్ గురించి కాబట్టి ఈ సౌండ్స్లో కూడా మనకి నచ్చినటువంటి సౌండ్స్ ఉన్నాయి, మనం అసహించుకున్నటువంటి సౌండ్స్ ఉన్నాయి, అండ్ బాధ కలిగించేటటువంటి సౌండ్స్ ఉన్నాయి, దూషించేటటువంటి సౌండ్స్, హృదయాలను గాయపరిచేటటువంటి సౌండ్స్ కూడా ఉన్నాయి. మరి ఏవైనా సౌండ్సే, కానీ అర్థం అంటే అసలు అంటే నీ గురించి నీకు తెలిసినప్పుడు, నీవెవరు నీకు తెలిసినప్పుడు, నీకు ఏ సౌండ్ అనేది అంటే ఏ సౌండ్తో అంటే ఏ సౌండ్ని నీ మీద అంటే నీ ముందు నీ చుట్టూ ప్లే చేసినా కూడా నీ ముందు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ అప్పుడు నీకు అది ఎటువంటి అంటే ఎటువంటి గాయాన్ని కానీ అసలు అంటే ఎటువంటి గాయాన్ని అవ్వచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయదు. అండ్ క్రియేట్ చేయడం కాదు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అవ్వవు. ఎప్పుడు అంటే ఎటువంటి స్టేటస్లో ఉన్నప్పుడు నీ నేచర్ నీకు తెలిసినప్పుడు, నేచర్ తెలుసుకోకుండా ఉన్నప్పుడే మనకి అంటే ఉన్నాం కనుకనే ఈ సౌండ్స్ వాట్ ఈజ్ వాట్ అనేది మనకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలియదు, తెలుసుకోవట్లేదు. కనుకనే ఈ విధంగా మనం డిస్టర్బెన్స్ అవుతున్నాం. అది సౌండ్స్ వల్ల అవ్వచ్చు, ఇంకా వేరే థింగ్స్ వల్ల అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వల్ల. అయితే ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా సౌండ్సే, కానీ ఆ సౌండ్స్ని ఎక్కడ ఎలా వాడాలో, అవి ఎందుకు ఉన్నాయి. ఇప్పుడు మనకి కారం కూడా అవసరమే, పసుపు కూడా అవసరమే. సో కారం వాడాల్సిన టైంలో కారం కూడా వాడాలి. అలాగే సౌండ్స్లో టైప్స్. ఇప్పుడు మంచి మాటలు అంటే ఇప్పుడు మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మంచిగా మాట్లాడడం, నవ్వుతూ ఉండడం, ఎలా ఉన్నారు. ఇప్పుడు కొంచెం అరే హౌలే అంటే ఇప్పుడు ఇది మంచి మాట కాదు. ఎందుకు మంచి మాట కాదు ఇది? మరి పిచ్చ నాకు కొడక అంటే కాదా? ఇప్పుడు కారం, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. ఇప్పుడు కారం అంటే ఇటువంటివి. పసుపు అంటే ఎరా బాగున్నవారా, అన్నం తిన్నవారా అంటే ఈ టైప్ ఆఫ్ కన్వర్జేషన్. అండ్ ఇప్పుడు సాల్ట్ అంటే ఒకటి ఉండాలంటే, ఒకటి కదలాలంటే దానికి అన్నీ కూడా అవసరం. అంటే ఒక థింగ్లో అన్నీ కూడా అంటే ఒక థింగ్ అనేది మొత్తం అంశంతో అది ఏర్పడి ఉంటుంది. సో ఏర్పడి ఉంటుంది అండ్ అది ఎలా కదులుతుంది. కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు, దాన్ని సరిగ్గా చూసినవాడు, కారం ఎక్కడ వాడాలో, పసుపు ఎప్పుడు వాడాలో వాడికి తెలిసినవాడు
వాడు అట్లా అక్కడ ఆ సమయానికి, ఆ పరిస్థితికి, ఆ సందర్భానికి వాడతాడు. అప్పుడే కదా కూర అయ్యేది, అక్కడ ఉన్నటువంటి లక్ష్యం జరిగేది, ఆర్ ఎనీథింగ్ నీకు ఆబ్జెక్టివ్ అనేది జరిగేది అండ్ అక్కడ జరపబడేది అండ్ జరిపేలా చేయడము జరుగుతుంది. సో ఇక్కడ నా అంటే ఉద్దేశం ఏమిటంటే, సమస్తుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, బూతి మాటలు లేవు అండ్ మంచి మాటలు లేవు, చెడ్డ మాటలు కూడా లేవు, రైట్ రాంగ్ అనేవి లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా మీ యొక్క కల్పన, మీ మైండ్లో ఉన్నట్టు. మీ మైండ్లో చెత్త ఉంది కాబట్టి మీకు చెత్తే కనబడుతుంది. సో మైండ్ నుంచి బయటపడి హృదయాన్ని, అంటే మీ యొక్క హృదయాన్ని తెలుసుకుంటే, మీ యొక్క హృదయాన్ని దర్శిస్తే అప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో హృదయం ఎక్కడ తగలదు, అది ఎక్కడ అంటదు, కానీ దాని యొక్క అంశంతో నిత్య నూతనంగా ప్రవహిస్తుంది, దాని యొక్క పరిమళంతో. సో ఈ విధంగా ప్రవహించడమే ఉంటుంది. సో సౌండ్స్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ యొక్క అంశాన్ని, ఈ సౌండ్స్ యొక్క అంశాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఇబ్బంది పడము అండ్ మనం ఇతరులను కూడా మనం ఇబ్బంది పెట్టాం. అండ్ మనకి ఇంకా సౌండ్స్లో మనం ఇంకా వెళ్తే, అండ్ ఇంకా సౌండ్స్ గురించి మనం చూసుకుంటే, ఇంకా ఇందులో మనకి డైవర్స్ అంటే మనము ఒక గొడవ చేసినప్పుడు కానీ, ఒక అర్గ్యూ చేసినప్పుడు కానీ, అప్పుడు వ్యవస్థలో మాట్లాడే వ్యవస్థ నుంచి, అంటే మీ నుంచి వచ్చేటటువంటి మాటలు మనం చూడాలి ఒకసారి. ఎప్పుడు అంటే అసలు ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని కూడా మనము చాలా గలీజ్గా మాట్లాడేస్తాం. అంటే ఒక సౌండ్ని అంటే అక్కడ చాలా గలీజ్ స్టేట్ అంటే సౌండ్స్ని ప్లే చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క పుట్టుకకు కారణమైనటువంటి పవిత్రమైనటువంటి క్వాలిటీని మనము, అంటే ఇక్కడ మాట్లాడేది అంటే శృంగారము, దీనికి సంబంధించినటువంటి ఈ చర్య మీద, అంటే ఈ యొక్క అంశం మీద, ఈ అంశం గురించి సౌండ్స్ చేసేటప్పుడు మనం, అంటే ఈ అంశాన్ని మనం చెత్తగా మనం వాడిస్తాము, ప్లే చేస్తాము. ఏ బూతి మాట అయినా సరే మాట్లాడితే మనం ఈ యొక్క అంశానికి సంబంధించిన మాటలు మనం మాట్లాడతాం, ఈ అంశం నుంచి మనం మాట్లాడతాం. మరి ఇంత దారుణంగా అసలు మరి ఇట్లా అంటే మీకు అర్థం అవ్వలేదు. సో అలా కాకుండా ఒక బ్యూటిఫుల్ నీ యొక్క క్వాలిటీ అది, నీ యొక్క అంటే మన యొక్క ఎగ్జిస్టెన్స్ యొక్క నేచర్ అది, నేచర్ ఇది, మా యొక్క నేచర్ ఇది. సో ఆ నేచర్ని నేనైతే ఇంత ఒక అజ్ఞాతంలో ఒక చీప్ బిహేవింగ్ అండ్ యాటిట్యూడ్ అండ్ సౌండ్స్ అనేటివి పలకండి. సౌండ్స్ అనేటివి అదొక ఎనర్జీ. ఇది మనలో ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఒకనొక అంశం, అద్భుతమైనటువంటి దాన్ని అంటే ఎగ్జిస్టెన్స్ ఈ సౌండ్తో ఏర్పడి ఉంది. సో అది ఆనందాన్ని ఇవ్వాలి, అది ఆనందాన్ని పంచాలి. అండ్ ఎక్కడైనా ఏదైనా జరిగితే దాంతో అది మనం దాన్ని తిప్పికొట్టాలి, ఎదురించాలి,
సౌండ్స్తోనే. అంటే ఒక మోటివేషన్ చేయాలి అండ్ ఒక ఇంపాక్ట్, అంటే ఒక హర్ట్ చేయకుండా మీకు సౌండ్స్ అనేటివి ఒక పవర్ని, ఒక జోష్ని, సంగీతం అంటే ఇది చాలా, ఇదొక పవర్. అంటే పవర్లో బాగా, అంటే పవర్లో ఇంకా చెప్పాలంటే పవర్ యొక్క ప్రాథమిక అంశం ఇది. సో దీన్ని మనము ఎవరికి వారు ఎవరికి వారు కూడా మీ యొక్క సౌండ్స్ యొక్క విలువను, మీ యొక్క సౌండ్స్ యొక్క గొప్పతనాన్ని అవ్వచ్చు, మీ యొక్క సౌండ్స్ యొక్క శక్తిని, ఆ యొక్క నేచర్ని, అంటే సౌండ్స్ యొక్క నేచర్ని తెలుసుకొని అవి ఆనందాన్ని, ఒక శాంతిని ఇవ్వాలి, ప్రేమనివ్వాలి. అండ్ సేమ్ అది తిప్పికొట్టాలి దేన్నైనా సరే. దాంతోనే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. అండ్ ఏదైనా నెగిటివ్ ఉంటే దాన్ని సౌండ్స్తోనే, అంటే మనం వాటర్తో మురికిని కడిగేసినట్టు, అలానే సౌండ్తో కడిగేసి దాన్ని సౌండ్తోనే, అంటే సౌండ్తో కడిగేసేటటువంటి, అంటే సౌండ్తో కూడా మనము మురికిని, మనము అంటే చెత్తగాళ్ళకి మన సమాధానం చెప్పవచ్చు, ఇవ్వవచ్చు అని అర్థం. సో ఇది సో సౌండ్స్ యొక్క నేచర్ని తెలుసుకుందాం. సౌండ్స్ మనలో, మీలో, అంటే సౌండ్స్, మీ యొక్క సౌండ్స్, నా యొక్క సౌండ్స్ ప్రేమనివ్వాలి, శాంతినివ్వాలి. అండ్ అది దేన్నైనా సరే అది కడిగేసేలా ఉండాలి. సో ఇది, సో ఇలా మీ యొక్క నేచర్తో కదలండి, మీ యొక్క నేచర్తో సాగండి, ప్రవహిద్దాము నిత్య నూతనముగా, నిరంతరముగా. ఇంతే.